ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఇది వచ్చిన తర్వాత నిజంగా అంటే సమాజంలో మంచి కోసం తీసుకొచ్చినటువంటి ఏదైనా కానీ దాంట్లో చెడు కూడా ఖచ్చితంగా దాన్ని చెడుగా కూడా ఉపయోగించే వాళ్ళు చాలామంది కూడా ఉంటారు. సో అవన్నీ కూడా ఇప్పుడు బయటపడుతున్నటువంటి పరిస్థితి. నిజంగా చెప్పాలంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా గొప్ప ఒక అవకాశం అని చెప్పుకోవచ్చు యువతకు. అదేవిధంగా ఒక గొప్ప సాంకేతికమైనటువంటి ఒక మార్పు అని కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ దీన్ని నిజంగా కొంతమందికి అంటే కోతికి కొబ్బరికాయ దొరికితే ఏ విధంగా ఉంటుందో అట్లా అంటే నిజంగా దొరికిన తర్వాత ఇంకా రకరకాలుగా దాన్ని వాడే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం ఎందుకులే ఈ ఇష్యూలో వైసీపీనో జగన్మోహన్ రెడ్డినో మాట్లాడడం దేనికి అని అనుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఈ మంచి కంటే ఇట్లాంటి వాటినే ఎక్కువగా తొందరగా గ్రాస్ప్ చేసుకుంటారు, తొందరగా తీసుకుంటారు, ఓన్ చేసుకుంటారు. ఇక దాన్ని వాడకం ఏ విధంగా ఉంటుందో చూపిస్తామన్నట్టుగా ఉంటుంది వాళ్ళది. అంటే ఆ విధంగా ఏఐని కూడా అట్లా వైసీపీకి సంబంధించినటువంటి కొద్దిమంది మొన్న మనం చూసాం. ఏది విశాఖ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళినప్పుడు పలిచగా ఉన్నటువంటి జనాలు సో దాన్ని ఏఐ ద్వారా చాలా గొప్పగా అన్నొచ్చాడు అనే విధంగా చాలా అద్భుతంగా చాలా క్రియేటివిటీతో కొన్ని వీడియోలు కూడా అప్పుడప్పుడు వదిలారు కొన్నిట్లలో సామాజిక మాధ్యమాల్లో అక్కడిక్కడ. సో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తిగా వర్షంలో మొత్తం తడుచుకుంటూ ఆయన రావడం, ఆ తర్వాత అక్కడంతా హడావిడితో పూర్తిగా కూడా ఆయన కోసం వానలో కూడా వెయిట్ చేస్తున్నటువంటి కార్యకర్తలు ఇట్లాంటివన్నీ కూడా క్రియేట్ చేసి నిజంగా ఎవరు రాస్తారో ఆ స్క్రిప్ట్ దానికి సంబంధించి మాత్రం చాలా అద్భుతంగా ఒక సినిమా ఆ విధంగా కూడా చేసినటువంటి పరిస్థితి. సో చేసుకోనివ్వండి, ఆ విధంగా పార్టీలకు సంబంధించో ఏదంతా గొప్పగా ఏదో చేసుకుంటే అది ఓకే. కానీ దాన్ని దుర్వినియోగం చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఐటీ స్వరూపమే పూర్తిగా మారిపోయినటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. దీనివల్ల ఉపయోగాలు ఉన్నా అలాగే నష్టాలు కూడా చాలా ఉన్నాయనే చర్చ ఇప్పుడు జరుగుతూ ఉంది ఇట్లాంటివి చూసిన తర్వాత. అదేవిధంగా ఇవే కాదు, ఇంకొద్ది మంది అంటే వైసీపీ వాళ్ళనే కాదు, ఇంకొద్ది మంది వేరే వాళ్ళు కూడా ఈ సైబర్ ముఠాలు, సైబర్ నేరస్తులు దీనికి సంబంధించి కూడా క్యాష్ చేసుకునే పనిలో కూడా చాలామంది పడ్డారు. అంటే తప్పుడు పనుల కోసం దీన్ని వినియోగిస్తూ మోసాలకు చాలామంది పాల్పడుతున్నటువంటి పరిస్థితి. కొందరు అయితే ఏకంగా ప్రజాప్రతినిధుల పేరుతో వీడియో కాల్స్ కూడా చేసి బురుడీ కొట్టిస్తున్నటువంటి ఉదంతాలు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇటీవల ఎన్టీఆర్ జిల్లాలో జెడ్పీటీసీ టికెట్ పేరిట డబ్బులు దండుకోవడానికి ఓ మోసగాడు మాజీ మంత్రి దేవినేని ఉమా అవతారం ఎత్తాడు. పూర్తిగా ఆశాబాహుడికి వీడియో కాల్ చేసి ఆయన రూపంలో వీడియో కాల్ చేసి మోసం చేసే ప్రయత్నం చేశాడు. తర్వాత సీఎం చంద్రబాబు మాట్లాడతారంటూ కూడా కాన్ఫరెన్స్ కూడా పెట్టారు. ఇక ఫేక్ కాల్తో 1,00,000 ఫోన్పే చేయాలని డిమాండ్ కూడా అంటే ఆ సందర్భంగా కూడా దేవినేని ఉమానో ఈ విధంగా అడిగినట్టుగా దాంట్లో క్రియేట్ చేసి ఆ తర్వాత దేవినేని ఉమా ఇంటికి ఆ వ్యక్తి వెళ్ళినప్పుడు అసలు విషయం బయటపడింది, ఇదంతా ఫేక్, ఈ విధంగా చేశారని చెప్పేసి. అలాంటి సంఘటనే తెలంగాణలోనూ జరిగింది. ఖమ్మంకు చెందిన టీడీపీ అభిమానికి దేవినేని ఉమా పిఏ అంటూ కాల్ వచ్చింది. ఉమాను పోలినటువంటి వ్యక్తి వీడియో కాల్ మాట్లాడించి బురుడీ కొట్టించారు. ఇక పేద పిల్లలకు సాయం కోసం బాధితుడి నుంచి డబ్బులు కూడా ఆన్లైన్ ద్వారా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. దాదాపుగా 30,000, 40,000. మరోసారి సీఎం చంద్రబాబుతో అభినందిస్తున్నట్లుగా వీడియో కాల్ కూడా మాట్లాడించారు. అంతేకాదు సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు కావచ్చు, తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వారు ఎందరో ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఈ ఇష్యూ ఇక్కడ ఇదే కాకుండా ఒక ఏదైతే స్టాక్ ఎక్స్చేంజ్ అవతారం అంటే దానికి సంబంధించి మాకు ఒక ఆఫీస్ ఉంది, ఆ తర్వాత దాంట్లో పూర్తిగా ఒక 40 నుంచి 50% లాభాలు దీంట్లో వస్తూ ఉన్నాయి మాకు. సో ఏదైతే స్టాక్ పెరుగుతుందో అది ముందే పసిగట్టొచ్చు మనం, ఆ తర్వాత దానిపైన మనం ఇన్వెస్ట్ చేసి డబ్బులు కోట్లలో సంపాదించవచ్చు అంటూ కూడా ఈ విధంగా బురుడీ కొట్టించినటువంటి ఉదంతాలు కూడా తెలంగాణలో జరిగాయి. ఏఐ సాయంతో 850 కోట్లు దోచేశారు ఓ ప్రైవేటు ఉద్యోగి. తర్వాత ఇట్లా ఈ విధంగా చేసినటువంటి సిచ్యువేషన్. సో ఇట్లా ఎందుకు ఈ విధంగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, అదేవిధంగా ఇట్లాంటి చేసే వాళ్ళపైన ఖచ్చితంగా ఉక్కుపాదం మోపుతాము. పూర్తిగా దీనికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం ఈ సమస్యపై తీవ్రంగా కూడా స్పందించింది. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంతో పాటు ప్రజలను తప్పుదారి పట్టించకుండా చేయడమే లక్ష్యంగా కొత్త చట్టం తేవాలంటూ కూడా నిర్ణయించింది. చంద్రబాబు నాయుడు గారు కూడా దీనికి సంబంధించి మాట్లాడారు. ఈ విధంగా జరుగుతోంది, కఠినంగా ఉండాలని. అదేవిధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా దీనికి సంబంధించి స్పందించారు. సో ఈ విధంగా జరుగుతూ ఉంది. అట్లాగే ఖచ్చితంగా పార్టీలు ఈ విధంగా ఇప్పుడు మనం సందర్భం లేకపోయినా అవసరం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు కాబట్టి మనం మాట్లాడాల్సి వస్తుంది. వైసీపీకి సంబంధించి కూడా దీని టెక్నాలజీని బాగా వాడుకొని సో పూర్తిగా కూడా అంటే జనాలు రాకపోయినా వచ్చినట్టుగా
సో అక్కడ ఈ గ్రీన్ మ్యాట్ వేసి గతంలో మనం చూసాం కదా, సిద్ధం సభలకు ఎవరు లేకపోయినా గ్రీన్ మ్యాట్ వేసి జనాలు తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి సభలకు వచ్చినట్టుగా, ఇదంతా అదొక టెక్నాలజీ. ఇప్పుడు ఏఐతో ఇంకా విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టుగా పూర్తిగా క్రియేట్ చేసి కూడా పూర్తిగా ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ నేతలకు సంబంధించిన వీడియోలు ఈ విధంగా ఏఐ టెక్నాలజీ ద్వారా ఒక ఇబ్బందికరంగా కూడా క్రియేట్ చేసి సోషల్ మీడియా ద్వారా వీళ్ళంతా విస్తృతంగా ప్రచారం చేసే పనులు, ఇట్లాంటి వాళ్లకు ఖచ్చితంగా కఠిన శిక్షలు ఉంటాయంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితులు కనిపించాయి. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరి కట్టడి ఏంటి, ఏ విధంగా కట్టడి చేయాలి, ఏంటి, ఎందుకు ఈ విధంగా దుర్వినియోగం అవుతుంది, ఈ అంశాలకు సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ శ్రీకాంత్ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్ గారు నమస్కారం. అట్లాగే టీడీపీ పార్టీ లీడర్ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు కూడా ఉన్నారు. వంశీ గారు నమస్కారం అండి. సో ముందుగా ఇటు శ్రీకాంత్ గారితో మాట్లాడదాం. శ్రీకాంత్ గారు, అంటే ఏఐ ద్వారా మనం చూస్తున్నాం